రాష్ట్రంలో కోట్లాది మంది పేదలకు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. రాష్ట్రంలో ఉన్న అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లిచ్చి తీరతాం. ఇల్లు లేని అల్పాదాయ వర్గాల కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్లు. ఈరోజు హైదరాబాద్లోని క్యూర్ ఏరియాలో 1,00,000 గృహాల నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది తెలంగాణ ప్రభుత్వం. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను అధిక ధరలకు విక్రయించకుండా ప్రజల సంక్షేమానికే వినియోగిస్తోంది. అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణం కోసం భూమిని ఎలాంటి వ్యయం లేకుండా అందిస్తోంది. అంతేకాదు, లబ్ధిదారులు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి వారి నియోజకవర్గాల్లోనే ఈ గృహాలను నిర్మించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దీంతో వారి జీవన విధానానికి, ఉపాధికి, పిల్లల విద్యకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడనుంది. ఈ కార్యక్రమంలో తొలి దశగా దాదాపు 12,000 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. ఆధునిక నిర్మాణ సాంకేతికతలను, షియర్ వాల్ టెక్నాలజీ వంటి వినూత్న పద్ధతులను ఉపయోగిస్తూ కేవలం ఏడాది కాలంలోనే ఈ గృహాలను పూర్తి చేసే దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ఇప్పుడు తూర్పు ద్వారం, పడమర ద్వారం కలిగిన గృహ నమూనాలను పరిశీలిద్దాం. సహజ గాలి, సహజ వెలుతురు, కుటుంబ అవసరాలు, నాణ్యత, సౌకర్యం వీటన్నింటికీ ప్రాధాన్యతనిస్తూ ప్రతి గృహ నమూనాను రూపొందించారు.